ఇదేనా ప్రజాస్వామ్యం? రోజు రోజుకు పెరుగుతున్న దాళ్లు, పెట్టరేగిపోతున్న టీడీపీ నేతలు కార్యకర్తలు, చోద్యం చూస్తున్న పోలీసులు. రాష్ట్రంలో టీడీపీ నేతలు కార్యకర్తల దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. చంద్రబాబు లోకేష్ కనుసన్నలో ఇష్టానుసారంగా దాడులు చేస్తూ పెట్టరేగిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను చితకబాదడానికి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఊరూరు ఆస్తులు ధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు తొలగింపు, శిలాఫలకాలు విధ్వంసం కొనసాగుతున్నది. ఎప్పుడో చరిత్ర పుస్తకాలు చదువుకున్న ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోటీ పడి మరీ దాడులు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దుస్తులను ఇప్పి కొట్టడమే కాకుండా లోకేష్ ఫిక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బూతులు తిట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో 50 ఇళ్లకు మంచినీరు బంద్ చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పు మండలంలో అర్చకత్వ బాధ్యతలు తమ వర్గీయులకు అప్పగించాలంటూ ఓ పూజారి ఇంటిపై దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ వర్గీయులు దాష్టికాలు ఊరూరా కనిపిస్తున్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుందనే విచక్షణ మరిచి బరితెగించి వ్యవహరిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోకి చొరబడి కొడుతున్నారు. ఎక్కడో సినిమాలో కనిపించే ఇలాంటి దృశ్యాలు 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిజ జీవితంలోనూ చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యానికే మాయన మచ్చ. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండటం దారుణం, దుర్మార్గం. పైగా కొన్ని చోట్ల వారే టీడీపీ కార్యకర్తలుగా మారి పూనకం వచ్చినట్లు ఊగిపోతుండటం గమనార్హం. ఏ తప్పు చేయకపోయినా పల్నాడు జిల్లాలో ఊరు విడిచి వెళ్లాలని ఒక ఉప సర్పంచ్ని ఒక సిఐ తీవ్రంగా హెచ్చరించడం, బాధితులు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకోవడం అరాచకానికి పరాకాష్ట. మొత్తానికైతే అనంతపురం జిల్లా, పల్నాడు జిల్లా, నంద్యాల ఈ ఏరియాలో చాలా తీవ్రమైన దాడులు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపైన, వాళ్ళ ఆస్తులపైన, వాళ్ళ వెహికల్స్ పైన దాడులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపైన, ప్రభుత్వ కార్యాలయాల బోర్డు తొలగింపు, శిలాఫలకాలు తొలగింపు, శిలాఫలకాలు ధ్వంసం చేయటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 135 స్థానాలతోని ప్రజలు అధికారం ఇచ్చింది, 164 స్థానాలు కూటమితోనే అధికారం ఇచ్చింది. అలా ఇట్లాంటి అపోజిషన్ నాయకులపైన, ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయడానికి, ఇళ్లపైన దాడులు, ఆస్తులపైన దాడులు, శిలాఫలకాలు పాల్గొట్టడానికి కాదు. మీరు ప్రజల కోసం పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చారు. మీ నినాదం కూడా అది. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను గెలిపించడానికే పొత్తు పెట్టుకున్నాం, కూటమి పెట్టుకున్నాం, గెలిచేదానికే అన్నారు. కానీ అలా మీ పార్టీ కార్యకర్తల పైచాచిక ఆనందం, మీ పార్టీ కార్యకర్తల ఆటవిక అప్రజాస్వామిక విధానంలో తీవ్రమైన దాడులు. వాస్తవంగా ఇది చూస్తే ఫ్లెక్సీ ముందు నారా లోకేష్ ఫ్లెక్సీని ఎదురుగా పెట్టి చితకబాది మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తప్పైందని చెంపలేంచి సారీ చెప్పించి, ఇది ఒక రకంగా చట్టాన్ని చేతిలో తీసుకొని డైరెక్ట్గా వీడియోలు, ఫోటోలు అన్నీ వస్తున్నాయి. ఏ పోలీస్ యంత్రాంగం దీన్ని పట్టించుకున్నట్టు? చట్టం ఉందా, పోలీసులు ఉన్నారా, వ్యవస్థ ఉందా అనే అనుమానం వస్తుంది. మీరు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ రకమైన ఆటవిక అప్రజాస్వామిక విధానంలో దాడులుంటే, చంద్రబాబు నాయుడు గారు నేను మారిన చంద్రబాబును చూస్తారంటే ఆ మార్పు ఇదే అనేది ఇలా ప్రజాస్వామ్యవాదులు కానీ, పౌర హక్కుల నేతలు కానీ అనుకునే పరిస్థితి, ప్రజలు చర్చించుకునే పరిస్థితి. మిమ్మల్ని గెలిపించింది దీనికి కాదు, ఈ దాడులు మీ కక్ష సాధింపులు కాదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది, గెలిపించింది. ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు, విజన్ ఉన్న లీడరు, అభివృద్ధి చేస్తారు, సంక్షేమం చేస్తారని. మీరు ఇలా కేంద్రంలో కీలకమైన నాయకుడు ఉన్నారు, కీలకమైన పార్టీగా ఉన్నారు. దాన్ని ఉపయోగించుకుని, ఆ పరపతిని ఉపయోగించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోవాలి తప్ప ఆంధ్రప్రదేశ్ ఒక బీహార్ అయింది, ఆంధ్రప్రదేశ్ కక్ష సాధింపుల్లో, ఫ్యాక్సినిజంలో, గొడవల్లో నెంబర్ 1 ఉందని ఒక పొజిషన్ తీసుకొచ్చే పరిస్థితికి తీసుకుపోవద్దు దయచేసి అనేది ఇవాళ ఏపీలో ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కాదు, ఈ మార్పు కోరుకోలే ప్రజలు, ఈ మార్పుని ఎవరు ఆశించలే. ఏంది ఇది ఇంత దారుణమా? ఫ్లెక్సీని పెట్టి, ఫ్లెక్సీ ముందు మనిషిని పెట్టి కొట్టి చితకబాది మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకొని చెంపలేయించి సారీ చెప్పించడం అంటే, ఎస్ వాళ్ళు తప్పు చేయొచ్చు, విమర్శించవచ్చు, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కేసులు పెట్టవచ్చు, జైలుకు పంపవచ్చు. కానీ ఇదే చట్టాన్ని చేతిలో తీసుకొని ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కొట్టి బాది తలల వగలగొట్టి, చేతులు ఎరగొట్టి, కాళ్ళు ఎరగొట్టి, ఆస్తులు ధ్వంసం చేస్తే, తగలబెడితే ఇక చట్టం ఏమున్నట్టు, వ్యవస్థ ఏమున్నట్టు, ఎవడి చేతులు ఎవడు ఉన్నట్టు, ఎవడు మాట ఎవడు ఉంటున్నట్టు? అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే దీనిపైన వీడియోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి డైరెక్ట్గా. ఒక్క పోలీస్ చర్య తీసుకోలే, ఒక్క పోలీస్ యంత్రాంగం దీనిపైన స్పందించే పరిస్థితి లేదు, కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఇట్లనే వదిలేస్తున్నట్టు దీని అర్థమైంది, దీని వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉండి కావాలని చేపిస్తున్నట్టు కాదు. అది అర్థం చేసుకోరు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి కవింపు చర్యలు, ఇట్లాంటి రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురి చేసే పద్ధతి చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. భవిష్యత్తులో ప్రజలే
ఏదనుకున్నా దింపాలన్నా దింపేది ప్రజలే, ఎక్కియాలన్నా ఎక్కించేది కూడా ప్రజలే. ఆ దింపే పరిస్థితి, ఎక్కించే పరిస్థితి ప్రజల చేతుల్లో ఉంటుంది తప్ప నాయకుల చేతిలో ఉండదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ఈ ఈ జూన్ 4కు ముందు ఒక 6 నెలలు ఎనిక్కిపోతే ఢిల్లీలో పోతే అపాయింట్మెంట్కి దిక్కులేదు, అటు అమిత్ షా కానీ మోడీ కానీ. ఇవాళ అదే ఏపీ ప్రజలు ఇచ్చిన 21 మంది ఎంపీలు బలంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి దండం పెట్టే పరిస్థితి, లేచి నిల్చునే పరిస్థితి, అపాయింట్మెంట్ ఏందో వాళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎవరి గొప్పతనం అది? ఏపీ ప్రజలు ఇచ్చిన గొప్పతనం కాదు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు అనేది ఆలోచించండి. పెట్టురేగిపోయి విచక్షణ మర్చిపోయి రౌడీల లెక్క బిహేవ్ చేస్తే ప్రజలు మీకు కూడా మళ్ళీ అదే గుణపాఠం చేస్తారు. ఎంతైతే మీకు ఢిల్లీలో విలువ పెంచారో ప్రజలు, మళ్ళీ ఆ విలువని తగ్గించే కార్యక్రమం కూడా ప్రజలే చేస్తారు. కాబట్టి అది ఆలోచించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం కాదు వాస్తవం. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే కాదు.